నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే ప్రవీణ్ పగడాల సీనియర్ పాస్టర్ మరియు ఎక్కువగా సమానత్వ విలువల గురించి ఎక్కువగా ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పే వ్యక్తి ప్రవీణ్ పగడాల. ఈ ప్రవీణ్ పగడాలను అయితే ఒకప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పేసి, తాగి డ్రింక్ చేసి చనిపోయాడని చెప్పేసి రకరకాల ఫోటోలు అయితే వైరల్ అయినాయి. దీనికి సంబంధించి అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ఒక దుమారం అయితే రేగింది. నిజంగా పాస్టర్ సంఘ పెద్దలు కావచ్చు, పాస్టర్స్ ఏదైతే క్రిస్టియన్స్ ప్రజలు కావచ్చు, అందరైతే తీవ్ర దిగ్భ్రాంతితో మరియు కోపంతో కూడా ఉన్నారు. నిజంగానే హత్య అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. హత్య అని చెప్పేసి హిందువులకు సంబంధించిన కామెంట్ చేశారని చెప్పేసి, ముస్లింల పైన కొందరిపై కామెంట్ చేయడం వల్లనే వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో చేస్తూ అతన్ని చంపేసే ప్రయత్నంలో భాగమైంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. పాస్టర్స్ ఈ విధంగా చెప్తా ఉంటే ఇటు హిందూ సమాజంలో వ్యక్తులు కావచ్చు, ముస్లిం సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, అతను ఒక తాగుబోతూ, అతను ఒకప్పుడు డ్రంక్ అడిక్టర్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దుమారం. దీనికి సంబంధించి అజయ్ బాబు కూడా కొన్ని కామెంట్ చేశారు. పాస్టర్ ను ఎవరైతే ప్రవీణ్ పగడాలను చంపింది మాత్రం ఖచ్చితంగా హిందూ మూకలో లేదా ముస్లిం మూకలో అని చెప్పేసి ఇష్టాన్ని కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ విషయంలో ఇతని పైన ఒక 5 పోలీస్ స్టేషన్ లో కేసు అయితే వేశారు. ఇటు హిందూ సంఘాలు కావచ్చు, ఇటు ముస్లిం సంఘాలు అయితే ఒక 5 పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు. అతన్ని మన రీసెంట్ గా ఇంటి దగ్గర నుంచి అది గుర్తు తెలియని పోలీసులా లేకపోతే ఇతర ఎవరో 5గురు వచ్చి టాటా ఏస్ లో అతన్ని తీసుకొని ఒక కిడ్నాప్ చేసినట్టుగా తీసుకొని వెళ్ళే పరిస్థితి. మరి పోలీసులే తీసుకెళ్లాలని చెప్పేసి పోలీసు చెప్తారు. దీనికి సంబంధించి అతను ఏదైతే చెల్లపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సుబ్బు గారు అడ్వకేట్, ఏదైతే అజయ్ బాబు తరపున అడ్వకేట్ సుబ్బు గారు కూడా నేను చెంచల్గూడ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడగా నన్ను చిత్రహింసలు చేస్తా ఉన్నారు, అతనికి గుండు కొట్టేశాడు అని చెప్పేసి పోలీసులు ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నారు, నాకు నచ్చడం లేదు అని చెప్పేసి కూడా ఆ అడ్వకేట్ కు చెప్పిన పరిస్థితి. నిన్ననే బెయిల్ వచ్చింది అని చెప్పేసి సుబ్బు, ఏదైతే దాని తరపు న్యాయవాది సుబ్బు గారు కూడా చెప్పిన పరిస్థితి. మరి రోజు బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది, బెయిల్ పిటిషన్ కొట్టేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తాను. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అజయ్ బాబు సంబంధించిన అడ్వకేట్ సుబ్బు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ కాల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హలో సార్, దిస్ ఇస్ లెజెండ్ టీవీ. సార్ చెప్పండి సార్, చెప్పండి. నిన్న మేము ఈ వాయిస్ తీసుకోవడం జరిగింది. నిన్న ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది, అతను బయటకు వస్తున్నాడు అని చెప్పారు. ఇంకా 4 పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది, అది ఇంకా నెక్స్ట్ విచారణ కాబోతోందని కూడా చెప్పారు. మళ్ళీ ఏమైంది? ఈ రోజు బెయిల్ కొట్టేశారు, బయటకు రాలేడని చెప్తా ఉన్నారు. అక్కడ బెయిల్ దగ్గర మేము లేకపోయి ఉండేమంటే ఓకే, అక్కడ వేరే తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉండేసరికి నేను మట్టి ప్రసాద్ అని చెప్పి మన ఎవరైతే పాస్టర్ అజయ్ బాబు గారికి అత్యంత ఆప్తమిత్రుడు, ఓకే, ఆయనకి ఫోన్ చేసి నేను అక్కడ ఆ రోజు వెళ్ళలేదు, నిన్న వెళ్ళకపోయేటప్పటికీ ఆయనకు ఫోన్ చేసి అడిగితే బెయిల్ వచ్చిందన్న, అదే విధంగా ఎల్బీ నగర్ కోర్టులో కూడా బెయిల్ వచ్చింది, 2 కోర్టులలో బెయిల్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఓకే. సో అదే విషయాన్ని నేను మీడియాకి చెప్పాను. కానీ తర్వాత నాకు కూడా తెలిసింది ఏంటంటే బెయిల్ 100% కన్ఫర్మ్ అయింది, ఇవ్వాల్సిందే, ఇచ్చే పరిస్థితుల్లోనే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి పీపీలు వీళ్ళందరూ కూడా అగేన్స్ట్ గా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చెప్పారంట. ఓకే. సో అసలు 100% నిన్న గ్రాంట్ అయ్యేదాన్నే ఆపారు అని చెప్పారు. ఓకే. ఈ మట్టి ప్రసాద్ అనే తమ్ముడు ఎవరైతే ఉన్నారో అన్న వచ్చేసిందని చెప్పడంతో నేను మీడియా చెప్పడం జరిగింది. నేను తర్వాత తెలుసుకున్నది ఏంటంటే తర్వాత రాలేదు ఇంకా ఆయనకి బెయిల్, మళ్ళీ సెకండ్ బెయిల్ పిటిషన్ వేయాలనేసరికి అరే పొరపాటు అయింది, కనీసం నేను ఇంకా క్లారిటీ తెలుసుకోవాల్సింది అని చెప్పేసి అనుకున్నా. అంటే వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎవరన్నా నిజంగా దీని మీద ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి ఉందండి. అంటే ఎవరు ఐడియా ఉందా వీళ్ళు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి? అంటే పేర్లు తెలుసు, కానీ ముందే మనం చెప్పడం వల్ల ఒక న్యాయవాదిగా అది సబబు కాదు కాబట్టి వాళ్ళ పేర్లు నేను మీడియాకి చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఎంత చేసినప్పటికీ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోలేరు. న్యాయస్థానాలు ఖచ్చితంగా ఇవి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సే కాబట్టి ఇందులో ఎటువంటి కానీ ఖచ్చితంగా ఇవ్వాలి బెయిల్. ఓకే. అని దీంట్లో నాన్ కాగ్నిజబుల్ కాని దాంట్లోనే బెయిల్ క్యాన్సిల్ అయిందంటే మీరు చూసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు దాదాపు అజయ్ బాబు గారి పైన 5 పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని చెప్తున్నారు. నిజంగా 5 పోలీస్ స్టేషన్ లో ఎవరెవరికి, అంటే ఏ విషయాల్లో కేసు వేశారు? మరి 5 పోలీస్ స్టేషన్ హిందుత్వ వ్యాధులకు సంబంధించి మా హిందూ మతాన్ని ఇబ్బందికరంగా మాట్లాడారని చెప్పి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో, తర్వాత తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఖమ్మం పోలీస్ స్టేషన్, తర్వాత ఇంకోటి ఇక్కడే ఏదో ఉంది 5 పోలీస్ స్టేషన్లలో హిందూ దేవీ దేవతల్ని ఆయన కించపరుస్తూ మాట్లాడారని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వాటికి స్టేషన్ బెయిలే సరిపోతుంది. కానీ కావాలని ఇందులో ఎన్ని లోపల నుంచి మరి బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అందులోనూ అసలు బెయిల్ ఏ సెక్షన్స్ వేసుకుంటారు? నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కి బెయిల్ వేయాలి.
గాఢత కలిగిన ఈ పోక్సో కేసులు కానివ్వండి, మర్డర్ కేసులు కానివ్వండి, మానభంగం కేసులు కానివ్వండి, ఇలా రకరకాల కేసుల్లో బెయిల్ అప్లై చేయాలి. కానీ ఒక సాధారణ అంశాలకి గాఢత లేని నేరాలకి కూడా బెయిల్ అప్లై చేసి అది కూడా బెయిల్ క్యాన్సిల్ అవడం అనేది ఎంత దురదృష్టకరమో చూడండి. అంటే ప్రభుత్వం దీని మీద ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నది అన్నది మీకు స్పష్టం అవుతుంది. అంటే నిన్న దాదాపు నిన్న చెప్పే ప్రయత్నం చేశారు, పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు, చిత్రహింసలు చేస్తా ఉన్నారని చెప్పి అజయ్ బాబు గారు మీతో చెప్పారని చెప్పారు. మరి నిజంగానే ఇంకా మళ్ళీ జైల్లోనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి, ఖచ్చితంగా ఫస్ట్ అజయ్ బాబు గారి ప్రాణాలకి ముప్పు ఉంది. ఓకే, ఆయన నాకు స్వయంగా మాట్లాడిన మాట నేను అడిగా, మిమ్మల్ని ఏమన్నా కొట్టారా అంటే నన్ను కొట్టలేదు సార్ అని అన్నారు. కానీ అసహ్యమైన బూతులు తిట్టారు సార్. ఇంకా ఇక లకారంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, లాతో స్టార్ట్ అయ్యే అన్ని బూతుల్ని వాడారు సార్. రకరకాలుగా మాట్లాడారు, అసహ్యంగా తిట్టారు. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ బెయిల్ గురించి మీరు ఏమన్నా దీనికి సంబంధించిన వ్యాపారం చేయబోతా ఉన్నారు, నెక్స్ట్ మరి ఏం చేయబోతా ఉన్నారు? అయితే ఇది హైకోర్టులో ఇంకా పిటిషన్స్ ఏం మూవ్ కాలేదండి. ఓకే, నా చేతిలోకి ఇంకా పేపర్లు రాలేదు. మేబీ ఈ రోజు మధ్యాహ్నం వరకు సిఐ వేసాము, రావచ్చు. వస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఈ కేసులో హైకోర్టుకి ఇంతవరకు వెళ్ళలేదు. అక్కడ హైకోర్టులో వెళ్తే అయిపోతుంది. ఈ లోయర్ కోర్ట్స్ లోనే బెయిల్ కోసం ఇంకా వీళ్ళు సర్వకాల ప్రయత్నం చేస్తున్నారు. అడ్వకేట్ ప్రశాంత్ అన్న, మీరు హైకోర్టుకి నేను వెళ్తానా ఇంకొకరు వెళ్తారనేది తెలియదు, కానీ ఈ రోజు అయితే ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ అనేది లేదంటే క్వాష్ అనేది హైకోర్టులో ఫైల్ చేయడానికి అవకాశం ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు 5 పోలీస్ స్టేషన్లు వేశారు కాబట్టి 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన బెయిల్ వచ్చే అవకాశం ఉందండి? అన్నిటికీ కలిపి ఒకేసారి అంటే అరెస్ట్ చేయకూడదు, ఈ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఏదైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన ఏదైతే రిసిప్ట్ ఉందో తీసుకొచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ కనీసం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అట్లా దొంగలాగా లాక్కెళ్ళడం ఎట్లా చూస్తారు అసలు? అదే కదండి, ఇది నిజంగా దురదృష్టకరం. ఇది నిజంగా కావాలని చేసిన చర్య. ఇది అసలు ఒకటి చూడండి, నేను ఇందాక చెప్పినట్టు పాక్సో కేసులు, మానభంగం కేసులు, మర్డర్ కేసులలోనే బెయిల్ కి అప్లై చేయాలి. కానీ ఒక గాఢత లేని నేరాలు స్టేషన్ బెయిల్ తో సరిపోయే కేసులకి అరెస్ట్ చేసి అందులోనూ ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయ్యేటట్లు చేయడం అనేది ఎంత వరకు సబబు? ఆయన ఏమన్నా మానభంగం చేసిందా, మర్డర్ చేసిందా, డ్రగ్స్ తీసుకుంటా, డ్రగ్ డీలర్ అయితే తీవ్రవాద? ఎందుకు ఆయన ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం దీని మీద ఇంత దుశ్చర్యలకు పాల్పడుతుంది? ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే అజయ్ బాబు గారి ప్రాణాలకి హాని ఉంది. అజయ్ బాబు గారు నాతో మాట్లాడుతూ అదే చెప్పింది, సరేనా వీళ్ళందరూ కలిసి బూతులు తిడుతున్నారు, నాకు హెయిర్ మొత్తం రిమూవ్ చేపిచ్చేస్తున్నారు, పోలీస్ జైలు ఆఫీసర్స్ బూతులు తిడుతున్నారట, వీడికి వస్తుంది. ఇంకా ఇక లాతో స్టార్ట్ అయ్యే అన్ని వర్డ్స్ కూడా అసహ్యంగా సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి అందరూ బూతులు తిడుతున్నారట. అసలు ఆయన కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటుంటే చాలా బాధ అనిపించింది. సో న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందండి. ఓకే, నిన్న బెయిల్ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం సంతోషించారు. మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, కొట్టివేశారని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళు మీతో ఏం చెప్తారు? చాలా అంటే చాలా డిప్రెషన్ లో ఉన్నారండి. నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 100% బెయిల్ వచ్చేసింది. షూరిటీలు పెట్టుకోవడానికి రెడీ అయిపోయే టైంలో బెయిల్ క్యాన్సిల్ అయిందని చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. సో ఇది నాన్ కాగ్నిజబుల్ గాఢత లేని నేరాలు, 3 సంవత్సరాల లోపు నేరాలు. అసలు దీంట్లో బెయిలే అవసరం లేదు, అరెస్టే అవసరం లేదు, కానీ కావాలని ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు సార్ చివరిగా? ఖచ్చితంగా ఒకటేనండి, సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే తప్ప ఇక్కడ న్యాయం జరగదు అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఒకవేళ ఆయన దృష్టికి వెళ్ళకపోయినా మేము హైకోర్టులో ఈ కేసులు ఫైల్ చేసి తప్పకుండా అజయ్ బాబు గారి కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు కదా, ఇది పరిస్థితి. ఏదైతే దానికి సంబంధించి అరెస్ట్ చేసినా కూడా నిన్న బెయిల్ వస్తుందని చెప్పేసి కూడా మళ్ళీ ఈ రోజు కొట్టివేసిన పరిస్థితి. వెనుక నిజంగానే హిందూ సంబంధించిన పెద్దలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఇటు దానికి సంబంధించిన ఏదైతే అజయ్ బాబుకు సంబంధించిన న్యాయవాది కూడా సుబ్బు గారు చెప్తున్న పరిస్థితి. నిజంగా పోలీసులు కావాలని ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. నిన్న కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అతను మాట్లాడించే ప్రయత్నం చేశాడు. చెంచల్గూడ పోలీస్ స్టేషన్ మాట్లాడించే ప్రయత్నం చేస్తే అతను ఏడ్చుకుంటూ నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇష్టానురీతిగా లకారంతో తిడతా ఉన్నారు, అతని గుండు కొట్టేసేయండి అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఒక పోలీసులా కాకుండా ఏదైతే చేపిస్తున్నారో వాళ్ళలా ఒక రౌడీలా బిహేవ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా సుబ్బు గారు చెప్తా ఉన్నారు పరిస్థితి. నిజంగానే మరి అజయ్ బాబును నెక్స్ట్ టార్గెట్ గా తీసుకున్నారా, మరి ఏదైతే ప్రవీణ్ పగడాల లాగా ఏదైనా చేయబోతా ఉన్నారా అని చెప్పేసి కూడా భయపడతా ఉన్నాం. నిజంగా
అట్లాంటి ఏమైనా జరిగితే క్రిస్టియన్ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ధర్నాకు పూనుకుని ఉంటాయి, పెద్ద పెద్ద సంబంధించిన నిరసన కార్యక్రమాలు అయితే ఉండబోతా ఉన్నాయని చెప్పేసి అటు పాస్టర్ సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తాను. చూడాలి మరి నెక్స్ట్ ఏదైతే అజయ్ బాబుకు సంబంధించి మరి బెయిల్ వస్తుందా, ఒకవేళ బెయిల్ వచ్చిన తర్వాత అతను ఏదైనా సంబంధించి ఏం చెప్పబోతా ఉన్నాడని చెప్పేసి యావత్ క్రిస్టియన్ సంఘం కావచ్చు, ఇతర ఏదైతే ఇతర సామాజిక కార్యకర్తలు అందరూ వేచి చూస్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతా ఉన్నారు.